హలో అండి, అందరికీ నమస్కారం. విజయ్కి సినిమా కనపడింది అని ఆయన రాజకీయ ప్రత్యర్థులు అనుకోవచ్చుగాక. కానీ ఏం జరిగింది? మహా అంటే ఆయన ప్రమాణ స్వీకారం ఒక 2 రోజులు 3 రోజులు లేట్ అయింది. కానీ తమిళనాడు సీఎంగా అంతిమంగా విజయ్ అవుతున్నాడుగా. మన ఛానల్లో గత 2 రోజులుగా తమిళనాడు ముఖ్యమంత్రి ఆప్షన్ విజయ్దే, వేరే ఆప్షన్ లేదు అనేటువంటి విషయాన్ని కరాఖండిగా చెప్తూ వచ్చాం. సరే, గవర్నర్ గారు 118 అనేటువంటి ఒక మెలిక పెట్టడం వల్ల గవర్నరే ప్రమాణ స్వీకారం చేపించాల్సిన బాధ్యత రాజ్యాంగం ప్రకారం ఉండటం వల్ల ఇదంతా కొంత 2-3 రోజులు లేట్ అయింది. ఎందుకంటే విజయ్కేమో వచ్చింది 108 స్థానాలే, 108 కూడా 107 కరెక్టు విజయ్ 2 చోట్ల కాబట్టి. సో కాంగ్రెస్ ఒక్కళ్ళే అఫీషియల్గా మద్దతు ఇచ్చారు, 112 కనపడుతుంది. దానివల్ల సంఖ్యాబలం ఉంటేనే ప్రమాణ స్వీకారం చేపిస్తానని మేరకు గవర్నర్ పెట్టారు. దానివల్ల మిగతా 6 కాడ ఆగిపోయింది. ఎవరు వస్తారు, ఎవరు కలుస్తారు, ఏ పార్టీలు చేరుతాయి, ఏ కూటమిలు చేరుతాయి, ఇదంతా పెద్ద చర్చ జరిగింది. మొత్తానికి ఈరోజు సిపిఐ నుంచి అఫీషియల్గా లెటర్ వచ్చింది, మేము కూడా విజయ్కి మద్దతు ఇస్తామని. ఇప్పుడు సిపిఎం కూడా లెటర్ ఇవ్వడానికి సిద్ధంగానే ఉందని చెప్తున్నారు. ఈ వీడియో చేస్తున్నప్పుడు సిపిఎం వాళ్ళు ఇంకా లెటర్ ఇవ్వలే, సిపిఐ అయితే ఇచ్చేసింది, అన్కండిషనల్గా విజయ్కి మద్దతు ఇచ్చేసింది. సిపిఐకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, అంటే ఇప్పటికే 112, ఇప్పుడు సిపిఐతో 114 అయింది. డిఎండికే వాళ్ళు రెడీగానే ఉన్నారు, వాళ్ళు ఒక స్థానం, అప్పుడు 115. సిపిఎం కూడా ఇచ్చేస్తే 117. తర్వాత వీసీకే పార్టీ వాళ్ళు సిపిఎం సిపిఐ ఇస్తే మేము కూడా రెడీ అని చెప్తున్నారు. వాళ్ళు ఇవాళ ఇస్తారా రేపు ఉదయం ఇస్తారా అనే డౌట్. సరే, వాళ్ళు ఒక 2 అంటే 119 అయిపోయింది. 118 కంటే ఒక స్థానం ఎగస్టానే వచ్చింది. అసలు నిజానికి 118 కూడా అవసరం లేదనుకోండి, ఎందుకంటే ఆల్రెడీ విజయ్ ఒక స్థానానికి రాజీనామా చేస్తున్నాడు. అంటే 234 కాస్త 233 స్థానాల్లోనే బలం చూపించుకోవాలి. అది ఖాళీగా ఉండే స్థానం కదా, ఎన్నికలు పెట్టాక అప్పుడు సంగతి అప్పటిది. ఇప్పటికైతే అది రాజీనామా చేస్తున్నారు కాబట్టి 233లో నుంచి సగానికి తీసి సగానికంటే ఒకటి ఎక్కువ, అందులో ఒక సభ్యుని స్పీకర్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ తీసేసినప్పుడు 117 ఎనఫ్ అనుకుంటా. సరే, ఏదేమైనా 118 అనుకున్నాం కాబట్టి 118 కంటే ఒక స్థానం ఎక్కువే వచ్చింది. ఎట్టకేలకు విజయ్ సీఎం అవుతున్నాడు. బట్ అతనికి సినిమా చూపించే ప్రయత్నం చేశారు, అతన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. దానివల్ల విజయ్కి విపరీతమైన సానుభూతి జరిగింది. నిజానికి విజయ్తో ప్రమాణ స్వీకారం చేపించకుండా అతనికి గనక మెజార్టీ రాలేదు అని గనక ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఎన్నికలు వెళ్ళినా లేదు, డిఎంకే అన్నాడీఎంకే మిగతా పార్టీలన్నీ కూటమి కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా సరే, నెక్స్ట్ ఈ వెంటనే ఎలక్షన్ జరిగినా, ఎలక్షన్స్ కొద్దిగా లేట్గా జరిగినా విజయ్కి 150కి పైగా సీట్లు వస్తాయి. ఎందుకంటే అంత విపరీతమైన సానుభూతి విజయ్కి వచ్చింది ఈ 2-3 రోజుల్లో. గెలిచాడు కదా, ఎందుకు ప్రమాణ స్వీకారం చేపించలేదు అనే ప్రజలకి ఈ మ్యాజిక్ ఫిగర్లు ఇవన్నీ అది పెద్దగా ఎక్కవు. అందులో తమిళనాడులో ఇది అలవాటు లేదు. తమిళనాడులో ఎవరికి ఇచ్చినా క్లియర్ కట్ మెజార్టీ ఇచ్చేవాళ్ళు. ఈసారి అంటే 3 పార్టీలు పోటీ పడ్డాయి కాబట్టి ఎవరికి మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడం సాధ్యం కాలేదు. కానీ ఎవరికి ఇచ్చినా, అప్పుడు డిఎంకే అన్నాడీఎంకే పార్టీల మధ్య ఎవరికి మ్యాండేట్ ఇచ్చినా సరే వన్ సైడ్గా ఇస్తారు. కాబట్టి ఇప్పటివరకు తమిళనాడు ప్రజలకు ఆ మ్యాజిక్ ఫిగరు, ప్రభుత్వాన్ని లేట్ చేయడం అనేటువంటి సమస్య రాలే. ఇప్పుడు కావాలని విజయ్ని ఇబ్బంది పెడుతున్నారని తమిళ ప్రజలు ఫీల్ అవుతున్నారు. సో విజయ్కి మొత్తానికి జనాలు విపరీతమైనటువంటి సానుభూతి, ఆదరణ వచ్చింది. ముఖ్యమంత్రి కూడా కాబోతున్నారు. సో విజయ్ మీద వీళ్ళు చేయగలిగింది ఏంటంటే విజయ్కి సానుభూతిని పెంచారు, విజయ్కి ఆదరణ పెంచారు, పైగా సీఎం జైకి అట్ట తప్పట్లేదు. సో విజయ్ మీద కుట్ర చేసిన వాళ్ళు వాళ్ళే లాస్ అయినట్టు లెక్క నా దృష్టిలో, ఎవరైనా కుట్ర చేసి ఉంటే. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.